మీకు తెలుసా, మన పేగుల్లో ఉన్న బ్యాక్టీరియాకి మన మూడ్కి సంబంధం ఉంది. మన గట్లో అంటే పేగుల్లో ఉన్న మంచి బ్యాక్టీరియా కేవలం డైజెషన్ చూసుకొని సైలెంట్గా ఉండదు. అది ఎప్పటికప్పుడు మన బ్రెయిన్తో మాట్లాడుతూనే ఉంటుంది. దీన్నే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రెయిన్ అంటే బాయ్ ఫ్రెండ్, గట్ అంటే గర్ల్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ అయిన బ్రెయిన్ ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్ అయిన గట్ని అడుగుతూనే ఉంటాడు. తిన్నావా, ఏం చేస్తున్నావు, డైజెషన్ బాగుందా, ఏంటి ఈరోజు విషయాలు అని. మన గట్లో బ్యాక్టీరియా బ్యాలెన్స్ తగ్గి ఇంబ్యాలెన్స్ వస్తే దాన్ని డిస్బయోసిస్ అంటారు. ఇది ఇన్ఫ్లమేషన్తో పాటు యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలతో సంబంధం ఉండొచ్చని రీసెర్చ్ చెప్తుంది. అందుకే గట్ హెల్త్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఫైబర్ రిచ్ ఫుడ్స్, పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, అలానే పులిసిన పదార్థాలు తీసుకోవడం వల్ల మీ గట్ మైక్రోబయోమ్కి సపోర్ట్ ఇవ్వగలవు. మీ గట్ని జాగ్రత్తగా చూసుకుంటే మీ బ్రెయిన్ చాలా హ్యాపీగా ఉంటుంది. మరి మీరు గట్ హెల్త్ కోసం పాటించే ఒక మంచి హ్యాబిట్ ఏంటో కామెంట్ చేయండి.